హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో 10th క్లాస్ 10th చాప్టర్ మెన్సురేషన్ నుండి. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ 1 అండ్ ఎగ్జాంపుల్ 2 అయితే కంప్లీట్ చేసుకుందాము. క్వశ్చన్ చూసుకున్నట్టయితే రేడియస్ ఆఫ్ ద కోనికల్ టెంట్. కోనికల్ టెంట్ అన్నారు అంటే మనకు అక్కడ కోన్ షేప్ని మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఓకేనా? అంటే ఒక కోన్ ఉంది, దాని యొక్క రేడియస్ 7 మీటర్స్ అంట. ఇదిగో కోన్ వేసుకున్నాను. కింద మనకి కోన్ యొక్క బేస్ అనేది సర్కిల్ షేప్గా ఉంటుంది. సో దానికే రేడియస్ ఇస్తారు మనకి. దాన్ని మనం రేడియస్ ఆఫ్ ద కోన్ అని కూడా పిలుస్తాం. సో రేడియస్ అంటే 7 మీటర్స్ అని ఇచ్చారు. సో ఇది ఇక్కడ నుండి ఇక్కడికి 7 మీటర్స్. అండ్ ఇట్స్ హైట్ ఈస్ 10 మీటర్స్ అంట. హైట్ అంటే ఇదే కదండి. సో ఇది. సో దిస్ ఈస్ ద హైట్ ఆఫ్ ద కోన్. ఓకే, ఇదంతా బాగానే ఉంది. అయితే కాల్క్యులేట్ ద లెంత్ ఆఫ్ ద క్యాన్వాస్. క్యాన్వాస్ ఈజ్ నథింగ్ బట్ క్లాత్ అనుకుందాం. ఓకేనా? క్యాన్వాస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ద టెంట్ ఇఫ్ విడ్త్ ఈజ్ 2 మీటర్స్. ఓకే, అయితే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఈ మొత్తం అంటే ఇక్కడ కోనికల్ టెంట్ ఉంది అని అన్నారు కదా, అంటే కోన్ షేప్గా ఒక టెంట్ వేద్దామని అనుకుంటున్నారంట. అయితే ఆ కోన్ షేప్గా టెంట్ వేద్దామని అనుకున్నప్పుడు రేడియస్ ఉంది, హైట్ ఉంది. ఓకేనా? అలాగే క్లాత్, ఇప్పుడు కోనికల్ షేప్గా టెంట్ వేయాలంటే మనకి క్లాత్ ఏ షేప్గా ఉండాలండి? ఈ విధంగా రెక్టాంగిల్ షేప్గా ఉంటే సరిపోద్ది. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఇది చూడడానికి మీకు కోనికల్ షేప్గా ఉంది, అవునా? ఇప్పుడు అంటే ఈ షేప్గా ఇలా టెంట్ వేసుకుందామని అనుకుంటున్నారు. అంటే ఎగ్జాంపుల్గా మీకు అర్థం అవడం కోసం అంతే. ఓకేనా? ఇప్పుడు ఈ టెంట్ వేయడానికి ఎంత క్లాత్ పడుతుంది, ఆ క్లాత్ యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ కోనికల్కి సంబంధించి హైట్ ఇచ్చేసారు, అలాగే రేడియస్ కూడా ఇచ్చేసారు. కానీ ఈ క్లాత్ మొత్తం ఎంత లెంత్ పడుతుంది, విడ్త్ కూడా ఇచ్చేసారు. సో నేను ఇక్కడ ఏం చెప్పానండి మీకు, ఈ క్లాత్ అనేది ఇలా రెక్టాంగిల్ షేప్గా వస్తుంది. అంటే ఈ కోన్ని మనం ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకుంటే చెప్పాను. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది కోనే కదా, దీన్ని ఎక్స్పాండ్ చేసేయండి. ఇదిగో చూసారా ఏ షేప్ వచ్చింది? రెక్టాంగిల్. అంటే రెక్టాంగిల్ అంటే ఇప్పుడు మనం రెక్టాంగిల్ ప్రకారంగా చేసుకుంటే లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది. ఓకేనా? అంటే ఇప్పుడు ఇది క్లాత్ మాట. ఈ క్లాత్ ఉపయోగించి కోనికల్ షేప్గా టెంట్ వేస్తున్నారు అక్కడ. ఓకేనా? అయితే ఈ క్లాత్ యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? విడ్త్ ఆల్రెడీ ఇచ్చేసారు 2 మీటర్స్ అని. సో ఓకే, ఇప్పుడు చూస్తున్నాం. సరే, ఇప్పుడు మనకి విడ్త్ ఇచ్చేసారంటే బ్రెడ్త్ అనుకోండి, విడ్త్ అన్న బ్రెడ్త్ అన్న ఒకటే. బ్రెడ్త్ ఇచ్చేసారు, అయితే మనం లెంత్ కనిపెట్టాలి. ఓకే, మరి లెంత్ కనిపెట్టాలి అంటే బ్రెడ్త్ ఇచ్చారు, బట్ మనం ఈ 2 మెజర్మెంట్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేయగలం. మనకి ఏం తెలిస్తే ఫైండ్ అవుట్ చేయగలము? దీని యొక్క ఏరియా. దేని యొక్క ఏరియా? ఈ క్లాత్ యొక్క ఏరియా. ఈ క్లాత్ యొక్క ఏరియా ఎలా వస్తుందండి మనకి? ఈ కోన్కి సర్ఫేస్ ఏరియా కనిపెడితే వస్తుంది. అందుకనే కోన్ యొక్క మెజర్మెంట్స్ ఇచ్చారు. మరి కోన్ యొక్క సర్ఫేస్ ఏరియా మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఇచ్చిన మెజర్మెంట్స్ తోటి. మరి ఇప్పుడు కోన్కి సిఎస్ఏ ఉంటుంది, టీఎస్ఏ ఉంటుంది. ఏది ఫైండ్ అవుట్ చేయాలి అంటే సిఎస్ఏ అంటే ఓన్లీ పైన కరువుడు మాత్రమే. ఓకేనా? అంటే ఒక్క నిమిషం, మరి కోన్లో తయారు చేస్తాను ఈ పేపర్ని. ఓకే, సో ఇప్పుడు సిఎస్ఏ అంటే ఓన్లీ ఈ పైనున్న కరువుడు మాత్రమే. టీఎస్ఏ అనుకోండి, ఈ పైనున్న కరువుడు ప్లస్ ఈ కింద బేస్ ఏరియా కూడా వస్తుంది. మనకి ఇక్కడ కింద బేస్ ఏరియా అవసరం లేదు, ఎందుకంటే టెంట్ ఎలా వేసినప్పుడు మనం కింద ఏమి క్లాత్ వేయం కదా. అంటే అఫ్కోర్స్ ఈ టెంట్ క్లాత్ వేయం కదా, వేరే క్లాత్ ఏదైనా వేసుకుంటాం అనుకోండి, దీని క్లాత్ అయితే వేయం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? సిఎస్ఏ కనిపెడితే సరిపోద్ది. అంటే సిఎస్ఏ కనిపెడితే ఆటోమేటిక్గా ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా వస్తుంది. అప్పుడు దీన్ని యూజ్ చేసి లెంత్ మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకేనా? ఫస్ట్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఏంటనేది తెలిసింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీరు సమ్ చేసుకోవడానికి బాగా అర్థం అవుతుంది. సో ఫస్ట్ కోన్ వేసుకున్నాను, మెజర్మెంట్స్ వేసుకున్నాను. రేడియస్ ఆఫ్ ద కోనికల్ టెంత్ కాదు, ఓకే, 7 మీటర్స్. దీన్ని నేను R అని అనుకున్నానండి. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద కోనికల్ టెంట్ యొక్క హైట్ 10 మీటర్స్. దీన్ని H అని అనుకున్నాను, ఇది ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడానికి. ఓకే, మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాము? సిఎస్ఏ ఆఫ్ ద కోన్. సిఎస్ఏ ఆఫ్ ద కోన్ ఫార్ములా ఏంటి? పై ఇంటూ ఆర్ ఇంటూ ఎల్. ఓకే, పై అంటే 22/7. ఓకే, మరి ఆర్ అంటే రేడియస్, ఇది కూడా ఓకే. బట్ వాట్ ఈజ్ ఎల్ హియర్? ఎల్ ఈజ్ నథింగ్ బట్ స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్. స్లాంట్ హైట్ ఫార్ములా ఏంటండి మనకి? స్లాంట్ హైట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. సో ఆర్ అంటే మనం ఎంత తీసుకున్నామండి? 7. అంటే ఆర్ స్క్వేర్ కాబట్టి 7 స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. హెచ్ అంటే ఎంత? 10 కాబట్టి 10 స్క్వేర్. సో 7 స్క్వేర్ అంటే ఎంత అండి? 7 స్క్వేర్ అంటే 7 ఇంటూ 7.
దట్ ఈజ్ ఈక్వల్ టు 49. అలాగే 10 స్క్వేర్ అంటే 10 ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 100. సో 49 ప్లస్ 100, 49 ప్లస్ 100 అంటే ఎంత? 149. స్క్వేర్ రూట్ ఆఫ్ 149, స్క్వేర్ రూట్ ఆఫ్ 149. అయితే మనందరికీ తెలుసు స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఈజ్ ఈక్వల్ టు 12. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 149 అంటే ఇది కొంచెం పెరిగింది కాబట్టి అప్రాక్స్గా 12.3 లేదా 12.4 లేదా 12.2 అలా తీసుకోవచ్చు. మనం అప్రాక్స్ వాల్యూ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కొంచెం కష్టం కాబట్టి అప్రాక్స్గా దీని వాల్యూ ఎంతండి? 12.2 మీటర్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 12.2 మీటర్స్. పక్కన ఎందుకన్నా మంచిది అప్రాక్స్ అని రాయండి, ఎందుకంటే మనం అప్రాక్స్గానే కదా తీసుకుంటున్నాము. సరే, మరి అప్రాక్స్గా తీసుకుంటే మనకి ఏమైనా డిఫరెన్స్ వస్తుంది కదా ఈ ఏరియాలో మీరు అనుకోవచ్చు. మనం చాలా చిన్న వాల్యూ అప్రాక్స్గా తీసుకున్న ప్రాబ్లం ఏమీ లేదండి. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఇప్పుడు సిఎస్ఏ కడదాం. సిఎస్ఏ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఆర్ ఇంటూ ఎల్. పై అంటే 22/7, ఆర్ అంటే 7 ఇంటూ ఎల్ అంటే 12.2. సో ఇక్కడ డినోమినేటర్లో 7, న్యూమరేటర్లో 7 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతున్నాయండి? 22 ఇంటూ 12.2. సో 22 ఇంటూ 12.2 అంటే 268.4. ఎలా చేస్తున్నామండి? 12.2 ఇంటూ 22. నార్మల్గా పాయింట్ లేదనుకుని మల్టిప్లికేషన్ చేసేయండి. ఏమవుతుంది అప్పుడు? 2 ఇంటూ 2 4, 2 ఇంటూ 2 4, 2 ఇంటూ 1 2 డివైడెడ్ బై మళ్ళీ 2 తోటే కదా ఇంటూ చేయాలి. అప్పుడు మళ్ళీ మనకి 244 వస్తుంది. 4 8 6 2. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఎన్ని డిజిట్స్ ముందు? ఇటు సైడ్ నుండి 1 డిజిట్ ముందు, కాబట్టి ఆన్సర్లో కూడా 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోండి. సో 268.4. మనం ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అన్ని మీటర్స్ ఇచ్చాయి కాబట్టి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి మీటర్ స్క్వేర్ అని పెట్టాలి. ఒకవేళ వాల్యూమ్ అయితే మీటర్ క్యూబ్ అని రాయాలి. ఓకేనా? సో 268.4 మీటర్ స్క్వేర్. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేసేసాము? దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసేసాం. ఎంత అండి మనకి వచ్చింది ఏరియా? 268.4 మీటర్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు గివెన్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్స్. విడ్త్ ఈజ్ నథింగ్ బట్ బ్రెడ్త్ అని అనుకుందాం. ఓకేనా? ఏరియా మనకి ఫార్ములా ఏంటండి? ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. అదేంటి ఇక్కడ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఎందుకు యూజ్ చేస్తున్నామంటే నేను ఇందాక చెప్పాను రెక్టాంగిల్ ఎలా వచ్చింది అన్నది. సో దానికోసం ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే మనం ఒకసారి విడ్త్ అని కూడా తీసుకుంటామని చెప్పాను. సో లెంత్ ఇంటూ విడ్త్. ఏరియా అంటే ఎంత అండి? 268.4. దట్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ విడ్త్ అంటే ఎంత? 2 మీటర్స్. సో దట్ ఈక్వల్ టు 2 ఇక్కడ ఇంటూ చేస్తుంది. ఇట్స్ ట్రాన్స్ఫర్ చేసేద్దాం, అంటే డివైడ్ చేస్తుంది. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ మనకి. అంటే ఇక్కడ 2 టేబుల్ అయితే 1 టైం క్యాన్సిల్. అంటే ఇక్కడ చూడండి 268.4 కదా, దీన్ని 2తో డివైడ్ చేసినప్పుడు 2 1s are 2, 2 3s are 6, 2 4s are 8, 2 2s are 4 అంతే. సో 134.2. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు 134.2. దేర్ఫోర్ లెంత్ ఆఫ్ ద క్యాన్వస్ ఈజ్ ఈక్వల్ టు 134.2 మీటర్స్. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఇక్కడ పింక్ కలర్తో రాసినవి ఏమీ మీరు రాసుకోకూడదు, ఎందుకంటే నేను ఇదంతా మీకు రఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఇంకా మీకు కుదిరితే ఈ డయాగ్రామ్ వేసుకోండి అంతే. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఎగ్జాంపుల్ 2 చూసుకుందాము. అండ్ ఆయిల్ డ్రమ్ ఈజ్ ఏ షేప్ ఆఫ్ సిలిండర్. ఇక్కడ మనకు ఆయిల్ డ్రమ్ అని ఇచ్చారు, అలాగే అది సిలిండ్రికల్ షేప్గా ఉందని కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనం కంప్లీట్లీ ఇంకా సిలిండర్ గురించి మనం మాట్లాడుకుంటున్నట్లు లెక్కమాట. ఓకేనా? సో an oil drum ఈజ్ ఏ షేప్ ఆఫ్ సిలిండర్ హ్యావింగ్ ఫాలోయింగ్ డైమెన్షన్స్ అంటే ఏంటండి? ఇప్పుడు మనం సిలిండర్ని మెజర్ చేయాలంటే మనం ఏమేమి యూజ్ చేస్తాము? రేడియస్, హైట్, అంతే కదా. సో అవి దాని యొక్క డైమెన్షన్స్ అన్నట్టు. ఇక్కడ అది చూడండి, ఫాలోయింగ్ డైమెన్షన్స్. డయామీటర్ ఏంటి? రేడియస్ ఇవ్వకుండా అంటే మనం డయామీటర్ ఇచ్చినా కానీ రేడియస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో చూద్దాం. డయామీటర్ ఈజ్ 2 మీటర్స్ ఇచ్చారు, హైట్ ఈజ్ 7 మీటర్స్ అని ఇచ్చారు. ఓకే, అంటే ఒక సిలిండర్ ఉంది, సిలిండర్ యొక్క డయామీటర్ ఏమో 2 మీటర్స్ ఇచ్చారు, హైట్ ఏమో 7 మీటర్స్ ఇచ్చారు. ఇదంతా బాగానే ఉంది. నెక్స్ట్, ది పెయింటర్ చార్జెస్ ₹3 per meter square. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఒక ఆయిల్ డ్రమ్ము, దీనికి పెయింట్ వేద్దామని అనుకుంటున్నారు. సో పెయింట్ వేద్దాము అంటే ఇక్కడ పెయింటర్ ఎలా తీసుకుంటున్నారంటే డబ్బులు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన హౌసెస్ అది కట్టుకున్నప్పుడు కింద టేల్స్ వేసినప్పుడు అక్కడ ఛార్జ్ ఎలా చేస్తారండి మనకి? ఏరియా, కొంతమంది అయితే ఏరియా బట్టి ఛార్జ్ చేస్తారు, కొంతమంది అయితే పీసెస్ బట్టి ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? అంటే ఏరియా బట్టి ఎక్కువగా ఛార్జ్ చేస్తూ ఉంటారు ఆఫ్కోర్స్. అలాగే
ఇక్కడ పెయింటర్ చార్జెస్ 3 per మీటర్ స్క్వేర్. అంటే ఒక్క మీటర్ స్క్వేర్ ఏరియాకి 3 రూపీస్ చార్జ్ చేస్తున్నాడంట. ఓకేనా, ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఒక్క మీటర్ స్క్వేర్ ఏరియాకి 3 రూపీస్ చార్జ్ చేస్తున్నాడు. పర్ మీటర్ స్క్వేర్ అంటే ఒక్క మీటర్ స్క్వేర్కి 3 రూపీస్ తీసుకుంటాడంట. అంటే పెయింట్ వేయడం ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఒక 10 మీటర్ స్క్వేర్ ఏరియా అని అనుకుందాం. ఈ పేపర్ మొత్తం నేను ఈ పేపర్ మొత్తానికి పెయింట్ వేయాలి. పెయింటర్ ఎంత చార్జ్ చేస్తున్నాడు? ఒక్క మీటర్ స్క్వేర్కి 3 రూపీస్. ఇది మొత్తం ఎన్ని మీటర్ స్క్వేర్ పేపరు? 10 మీటర్ స్క్వేర్. అంటే మొత్తం ఎంత ఇవ్వాలి పెయింటర్కి? ఒక్క మీటర్ స్క్వేర్కి 3 రూపీస్. అంటే 10 మీటర్ స్క్వేర్కి ఎంత అవుతుంది? 10 into 3 30 రూపీస్ తీసుకుంటాడు అనమాట దీన్ని పెయింట్ చేయడానికి. ఓకేనా, అలామాట. సరే, ఓకే. ది పెయింటర్ చార్జెస్ 3 per మీటర్ స్క్వేర్ టు పెయింట్ ద డ్రమ్. చెప్పాను కదా, ఈ సిలిండ్రికల్ ఆయిల్ డ్రమ్, సిలిండ్రికల్ షేప్లో ఉన్న ఆయిల్ డ్రమ్కి పెయింట్ చేస్తుంది అన్నమాట ఇక్కడ. ఫైండ్ ద టోటల్ చార్జెస్ టు బి పెయిడ్ టు పెయింటర్ ఫర్ 10 డ్రమ్స్. అంటే ఇలాంటి డ్రమ్ములు 10 డ్రమ్ములకి పెయింట్ వేయడానికి ఆ పెయింటర్ ఛార్జ్ ఎంత చేసుకుంటాడు అని అంటున్నాడు. సరే, ఇక్కడ ఫస్ట్ మనం కొంచెం ఆలోచిస్తే కనుక ఇక్కడ అసలు ఒక్క సిలిండర్కి డబ్బులు ఎంత అయినాయో మనకు తెలిసినాయి అనుకోండి. అంటే ఒక సిలిండర్ ఒక ఆయిల్ డ్రమ్కి పెయింట్ వేయడానికి డబ్బులు ఎంత అయినాయో మనకు తెలిసినాయి అనుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా 10 డ్రమ్ములు ఈజీగా తెలిసిపోద్ది, ఎందుకంటే 10తో ఇంటూ చేసేస్తాం. సరే, ఇక్కడ మనం ఇప్పుడు గోల్ ఏంటి? ఒక్క డ్రమ్ముకి పెయింట్ వేయడానికి ఎంత? ఒక్క డ్రమ్ముకి పెయింట్ వేయడానికి ఎంత తెలియాలంటే మనకి ఏరియా తెలియాలి కదండి. ఎందుకు ఏరియా తెలియాలి? ఏరియా బట్టి అక్కడ డబ్బులు తీసుకుంటున్నాడు పెయింటర్. ఒక్క మీటర్ స్క్వేర్కి 3 రూపీస్ తీసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు నాకు ఈ పేపర్కి ఎంత అవుతుంది మొత్తం అని అన్నాను అనుకోండి, అంటే పెయింట్ వేయడానికి ఎలా తెలుస్తుంది? దీని ఏరియా తెలిస్తే అప్పుడు పెయింటింగ్కి ఎంత ఖర్చు అవుతుంది అన్నది తెలుస్తుంది. అంటే ఇప్పుడు మన గోల్ ఏంటండి? ఈ సిలిండర్ యొక్క ఏరియా కనిపెట్టాలి. సో మరి సిలిండర్కి సిఎస్ఏ ఉంటుంది, టీఎస్ఏ ఉంటుంది, ఏది కనిపెట్టాలి? పెయింటింగ్ వేసినప్పుడు ఒకటి సిలిండర్ వేస్తానంటే ఓన్లీ చుట్టూగా వేసి వదిలేదు కదా, ఎందుకంటే ఆయిల్ డ్రమ్ అంటే ఇక్కడ మెన్షన్ చేశాడు. అంటే పైన వేస్తాడు, కింద వేస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇందాక పేపర్ తీసుకుందాము. ఓకే, అదే ఉంది దగ్గరగా. ఇప్పుడు ఈ సిలిండర్ కదా, ఈ షేప్గా ఉంది. ఓకేనా మీకు? ఓకే, ఇప్పుడు ఓన్లీ చుట్టూ వేసి వదిలేడు కదండి ఆయిల్ డ్రమ్కి. ఇటు వేస్తాడు, ఇటు వేస్తాడు. అంటే మనం ఏం కనిపెట్టాలి? టీఎస్ఏ కనిపెట్టాలి. ఓకేనా, టీఎస్ఏ ఆఫ్ ద సిలిండర్. సో చూడండి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రాసుకుందాము. డయామీటర్ ఆఫ్ ద ఆయిల్ డ్రమ్ ఈజ్ ఈక్వల్ టు 2 meters. ఇంకో డయామీటర్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ సర్కిల్ తీసుకున్నాం అనుకోండి. సర్కిల్ అంటే ఈ సిలిండర్ యొక్క బేస్ కింద సర్కిల్ షేప్గా వస్తుంది కదా. సో ఇది మొత్తం మనకి ఇచ్చారు ఎంతని? 2 meters అని. సో ఈ మొత్తం 2 meters అయితే మనకి రేడియస్ అంటే ఏంటి? డయామీటర్ని హాఫ్ చేయాలి, అంటే ఇది. సో హాఫ్ చేస్తే సింపుల్గా రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 1 meter అవుతుంది. సో డయామీటర్ ఆఫ్ ద ఆయిల్ డ్రమ్ ఈజ్ ఈక్వల్ టు 2 meters. రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు diameter by 2, d by 2, that is equal to 2 by 2, that is equal to 1 meter. Therefore radius is equal to 1 meter. మనకి ఎప్పుడైనా సరే ఈ మెన్సురేషన్లో ఇచ్చిన సాలిడ్కి సంబంధించిన డైమెన్షన్స్ ఫస్ట్ మనం జాగ్రత్త చూసుకోవాలి. ఆ తర్వాత అడిగిన క్వశ్చన్ బట్టి ఏ ఏరియా కనిపెట్టాలి, ఫస్ట్ ఏరియా కనిపెట్టాగా వాల్యూమ్ కనిపెట్టాగానే చూసుకోవాలి. ఏరియా కనిపెట్టాలంటే ఏ ఏరియా కనిపెట్టాగానే చూసుకోవాలి. అంటే టీఎస్ఏ కనిపెట్టాగా, సిఎస్ఏ కనిపెట్టాగా అనేది. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే క్వశ్చన్ పరంగా. కొన్ని అయితే డైరెక్ట్గా ఇచ్చేస్తాడు, సిఎస్ఏ ఫైండ్ అవుట్ చేయి, లేదంటే టీఎస్ఏ ఫైండ్ అవుట్ చేయండి. బట్ కొన్ని అయితే మనం ఇప్పుడు చూడండి క్వశ్చన్ పరంగా టీఎస్ఏ కనిపెట్టాలి అని మనం ఎలా గెస్ చేసాము, అలా గెస్ చేసేవి ఎక్కువ ఉంటాయి. ఓకేనా, సరే ఇప్పుడు మనం టీఎస్ఏ ఆఫ్ ద సిలిండర్ కనిపెడదాం. టీఎస్ఏ ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా ఏంటండి? 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్. సో 2 into π అంటే 22/7. సో 22/7 ఇంటూ ఆర్ అంటే ఎంతండి? 1 ఇంటూ ఆర్ అంటే 1 ప్లస్ హెచ్ ఎంత అండి మనకి? 7 meters. ఇది క్వశ్చన్ కూడా ఇచ్చారు. సో ఓకే, ఫస్ట్ ఈ బ్రాకెట్లోనే సింప్లిఫై చేయండి. 1 + 7 8, 1 into 8 8. ఓకేనా, ఇంకా 7 టేబుల్గా మనకి ఏమీ క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి సో డైరెక్ట్గా ఇంటూ చేసేద్దాం. 2 into 22 44, 44 into 8, 44 into 8 అంటే 352, 352/7 అంటే 50.28. పక్కన డివిజన్ అంటే ఇంకా మనకు వస్తూనే ఉంటుంది, బట్ డిసెంబర్ తర్వాత 2. ఓకే ఫ్రెండ్స్, ఒక చిన్న అంటే యాక్చువల్గా డివిజన్ ఇందాక మనం చేసిన సమ్లో 7 divided by 352 వచ్చింది కదా. ఇది మీకు డౌట్ రావచ్చు. అఫ్కోర్స్ నేను అవుట్లుక్లో అంటే సమ్లో మధ్యలో చెప్పలేదు, విడిగా సెపరేట్గా చేస్తున్నాను. ఇందులో ఏంటంటే మనం యాక్చువల్గా 7 × 5 = 35, తర్వాత 2 వస్తుంది. అప్పుడు మనం ఇక్కడ పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకోవాలేమో అని అనుకుంటాం. సో మనం ఇక్కడ ఉన్న నెంబర్ని
డైరెక్ట్గా ఇక్కడ రాసుకున్నప్పుడు పాయింట్ పెట్టుకుని జీరో పెట్టుకోకూడదు. అదేంటి మరి పాయింట్ పెట్టుకుని జీరో పెట్టుకోవాలి కదా అంటే, అది ఎప్పుడంటే ఫర్ సపోజ్ 215 డివైడ్ చేస్తున్నాము. 2 7s are 14. రిమైండర్ ఎంత వచ్చిందండి మనకి 1. ఇలా రిమైండర్ వచ్చినప్పుడు అప్పుడు పాయింట్ పెట్టుకుని జీరో పెట్టుకోవచ్చు. ఓకేనా? బట్ ఇలా డైరెక్ట్గా పై నెంబర్ మనం కింద రాసుకున్నప్పుడు పాయింట్ పెట్టుకుని జీరో పెట్టుకోకూడదు. మరి ఏం చేస్తాము? మరి 7 కంటే చిన్నది కదా. ఎలా అంటే అప్పుడు 7 0s are 0 వేసుకుని రిమైండర్ 2 ఇప్పుడు రిమైండర్ 2 వచ్చింది కాబట్టి ఇప్పుడు పాయింట్ పెట్టుకుని జీరో పెట్టుకోండి. 7 2s are 14 రిమైండర్ 6 పాయింట్ 0 7 8s are 56 ఇంకా అలా వస్తూనే ఉంటుందండి. ఒక పాయింట్ కాబట్టి 2 డిజిట్స్ సరిపోద్ది. ఓకేనా? మనకి ఇక్కడ ఏరియా కాబట్టి ఏం పెట్టాలండి యూనిట్స్ మీటర్ స్క్వేర్ పెట్టండి. ఇందాక చెప్పాను ఇందాక ప్రాబ్లంలో కూడానే. ఓకే, ఇప్పుడు మనకి ఏరియా వచ్చింది. ఏం ఏరియా? సిలిండర్ ఏరియా. ఒక్క సిలిండర్ డ్రమ్ యొక్క ఏరియా ఎంతండి? 50.28 మీటర్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇప్పుడు మొత్తం మనం దీని ఏరియా వచ్చేసింది. అప్పుడు ఛార్జ్ ఎంత అవుతుందని చూద్దాం మొత్తం ఒక డ్రమ్కి. సో పెయింటింగ్ ఛార్జ్ ఫర్ 1 మీటర్ స్క్వేర్, 1 మీటర్ స్క్వేర్కి 3 రూపీస్ అంట. ఇప్పుడు మన ఒక్క డ్రమ్కి ఏరియా ఎంత వచ్చిందండి? 50.28 మీటర్ స్క్వేర్. అంటే పెయింటింగ్ ఛార్జ్ ఫర్ 50.28, 1 మీటర్ స్క్వేర్కి 3 రూపీస్. అంటే 50.28కి ఎంత అవుతుంది? 3 into 50.28. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంటూ చేసుకుంటే 150.84 ఎలా చేస్తారండి? 50.28 into 3. సో 3 8s are 24, 3 2s are 6, 7 8, 3 0s are 0, 3 5s are 15. అంటే నార్మల్గా పాయింట్ లేదనుకుని ఇంటూ చేసేస్తే 15084 వస్తుంది. ఇక్కడ పాయింట్ 2 డిజిట్స్ ముందు ఉంది కదా. సో ఆన్సర్లో కూడా 2 డిజిట్స్ ముందు వేస్తే 150.84 రూపీస్. ఇదేంటి? ఒక్క సిలిండర్ మొత్తానికి పెయింట్ వేయడానికి ఇంత మనీ అవుతుంది. ఇప్పుడు మన ఇక్కడ ఎన్ని అడిగారు? 10 సిలిండర్ డ్రమ్స్ అని అడిగారు. అంటే మొత్తం ఒక్కదానికి 150.84. సో మొత్తం 10 అంటే ఇంకా మీకు అర్థమయ్యేగా చెప్పాలంటే ఒక్క యాపిల్ కాస్ట్ 5 రూపీస్ అండి. సో 10 యాపిల్స్ కాస్ట్ ఎంత అవుతుంది అంటే ఏం చేస్తారు? 5 into 10. అలాగే 10 into 150.84. సో 150.84 into 10 అంటే సింపుల్గా ఇలాంటి డెసిమల్ నెంబర్స్ని 10తో ఇంటూ చేసినప్పుడు పాయింట్ ఒక డిజిట్ తర్వాతకి వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో 1508.4 రూపీస్ మనకి ఆన్సర్ అవుతుంది.